విపక్షాల పొత్తులపై పంచులు వేశారు సీఎం జగన్. వైసీపీ హయాంలో ప్రజలకు మేలు జరగలేదని, అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు నమ్మితే ఎందుకు ఏకమవుతున్నారని ఆయన ప్రశ్నించారు. 5 సంవత్సరాల పాలన చేసి 5 సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని గాని, మంచి చేయలేదని గాని, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని గాని ప్రతిపక్షం నమ్మితే, నిజంగా నమ్మితే అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీ రాకూడదన్నారు సీఎం జగన్. అప్పుడే మనం పట్టుబట్టి హోదాను సాధించుకోగలమని అన్నారు. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ. రుణమాఫీపై అబద్ధపు హామీ చెప్పలేదు కాబట్టి 2014లో తాము ప్రతిపక్షంలో కూర్చున్నామని అన్నారు సీఎం జగన్. చేసేదే చెప్తాం, చెప్పిందే నెరవేరుస్తామనడానికి మేనిఫెస్టో 99% నెరవేర్చడమే నిదర్శనమని అన్నారు. చెయ్యలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్క రోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. జగన్ అబద్ధం చెప్పలా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాడు.